హలో మై డియర్ బ్రదర్స్, నేను ఈ వీడియో మీకోసమే చేస్తున్నాను. చదువు అయిపోయిన వెంటనే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు, జాబ్స్ ప్రొవైడ్ చేయట్లేదు, లేదా ప్రైవేట్ కంపెనీస్కి రెజ్యూమ్ పంపుతుంటే అక్కడ నుంచి కాల్ లెటర్ రావట్లేదు, ఇంటర్వ్యూస్కి పిలవట్లేదు అని అది మీకు మాత్రమే జరుగుతుంది అని అనుకుని చాలామంది డిప్రెషన్కి లోనై సూసైడ్ అటెంప్ట్ చేస్తూ అనవసరంగా వాళ్ళ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. అలా ఎప్పుడు చేయకండి. ఎందుకంటే సంవత్సరానికి కొన్ని లక్షల మంది రిలీవింగ్ అవుతూ ఉంటున్నారు బయటికి. పూర్వం చాలా తక్కువ మంది చదువుకున్నారు, ఇప్పుడు చదువుకున్నాడు ఎవరు లేడు. అసలు ఈ కాలంలో ఫస్ట్ క్లాస్ రాలేదు అనే వ్యక్తిని వేళ్ల మీద లెక్క పెట్టాల్సి వస్తుంది. వాళ్ళందరూ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్తో బయటకు వచ్చేస్తే జాబ్ అనే వాళ్ళు మీకెందుకు ఇస్తారు? అతనికే వచ్చా. వాళ్ళకి కావాల్సిన వేరే మెంబర్స్ ఉంటే ఆల్రెడీ ఉన్న స్టాఫ్ సరిపోతే కొత్త వాళ్ళు మిమ్మల్ని ఎందుకు రిక్రూట్ చేసుకుని వాడు మీకు శాలరీని ఇస్తూ ఉంటాడు. సో అలాగని మీరు ఇంట్లో డబ్బులన్నీ అడిగేసి మీ ఫాదర్ సేవింగ్స్ అకౌంట్ అమౌంట్ అంతటిని తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేయకండి. కొన్ని గవర్నమెంట్ ఏదైనా జాబ్ మేళాస్ ప్రొవైడ్ చేస్తుంది కదా, మీరు వెళ్తే అక్కడ జస్ట్ పబ్లిసిటీ కింద మిమ్మల్ని వాడుకుని పేపర్లో నెక్స్ట్ వేయించుకుని ఇన్ని జాబ్స్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటారు తప్పితే నిజంగానే జాబ్స్ ఎవరు? తర్వాత కాల్ లెటర్స్ ఇంటికి వస్తాయంటారు, అవి ఇంటికి కాల్ లెటర్స్ రావు. కానీ సొసైటీలో వాళ్ళందరూ నిజంగానే ఇంత జాబ్స్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ అని అనుకుంటూ ఉంటారు. సో బిజినెస్ మీరు చాలా తక్కువ మందితో మీ ఫ్రెండ్స్ నలుగురిని పోగేసుకుని స్టార్ట్ చేసి ఎలా గెయిన్ అవ్వాలనే దాని గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.